మహాభారతంలో శకుని కురువంశం నిర్మూలన కోసం అని చెప్పి కుట్రలు పన్నేవాడు. కౌరవుల వైపు ఉంటూనే వాళ్లకు మద్దతుగా ఉన్నట్టు నటిస్తూనే కౌరవులందరూ నాశనం అయిపోవాలని కోరుకున్నవాడు. మహాభారతం ఇప్పటి కాలంలో కూడా మన రాజకీయాలకు వర్తిస్తుంది. ఇవాళ మన సమకాలీన రాజకీయాల్లో మహాభారతంలోని క్యారెక్టర్లు చాలా కనిపిస్తాయి మనకు. ప్రస్తుతం 2024 ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో అట్లాంటి క్యారెక్టర్ ఒకటి మనకు రోజు కనిపిస్తున్నది టీవీలలో. అదే నరసాపూర్ లోక్సభ స్థానం నుంచి 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికైన కొద్ది రోజుల నుండే తనను గెలిపించిన పార్టీని, ఆ పార్టీ నాయకత్వాన్ని, ఆ పార్టీ ప్రభుత్వాన్ని అన్యాయంగా దూషిస్తూ అక్కసు వెళ్ళగక్కుంటూ రోజు టీవీ ఛానల్లో కనిపించే రఘురామకృష్ణరాజు. ఆయన శకుని లాంటి వాడే. ఆయన భారతీయ జనతా పార్టీతోటి, ఆయన తెలుగుదేశంతో, ఆయన జనసేనతోటి ఉన్నానని చెప్తూనే ఆ కూటమిని కూల్చేసే ప్రయత్నంలో ఉన్నట్టుగా కనిపిస్తున్నది మనకు ఇవాళ. ఆయన చాలా ఆశలు పెట్టుకున్నాడు. నన్ను గెలిపించిన పార్టీని, నన్ను గెలిపించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డిని ఇంత పరుష పదజాలంతో విమర్శిస్తే, ఇంత తీవ్రంగా దూషిస్తే, ఇంత వ్యక్తిగత విమర్శలకు కూడా పాల్పడితే ఇంకా నన్ను కాదని ఎవరికి టికెట్ ఇస్తుంది ఈ కూటమి అనుకున్నాడు ఆయన. కానీ ఈ కూటమిలో ఉన్న పార్టీలన్నీ కౌరవుల్లాగా శకుని కుట్రను గుర్తించని వాళ్ళు కాదు, వాళ్ళు గుర్తించేసినారు ముందే. అందుకే ఆయనకు టికెట్ ఇవ్వలేదు. బీజేపీ టికెట్ ఇస్తుందని చంద్రబాబు నాయుడు నుంచి టికెట్ వస్తుంది అనుకుని జనసేన. ఇట్లా ఎవరికి వాళ్ళే చేసుకొని ఆయన వదిలించుకునే క్రమంలో నరసాపూర్ కూటమి సర్దుబాటులో భాగంగా భారతీయ జనతా పార్టీకి ఇచ్చేసినారు. అక్కడ భారతీయ జనతా పార్టీ చాలా కాలంగా తనతో పనిచేస్తున్న శ్రీనివాస వర్మకు టికెట్ కేటాయించింది. ఇప్పుడు శ్రీనివాస వర్మను ఇబ్బంది పెట్టే పనిలో ఉన్నాడు రఘురామకృష్ణరాజు. కూటమి అభ్యర్థిని పూర్తిగా నిర్వీర్యం చేసే, ఆయన ఓడిపోయే దిశగా రఘురామకృష్ణరాజు పావులు కలుపుతూ ఉన్నాడు. నిన్నటిదాకా ఏదో మార్పు జరుగుతుంది, కూటమి నుంచి తనకు సీట్ వస్తుంది అనుకున్న రఘురామకృష్ణరాజు ఇక అది సాధ్యం కాదని అర్థమైపోయినట్టుంది. అందుకే నరసాపూర్ లోక్సభ నియోజకవర్గంలోని 7 శాసనసభ స్థానాల్లో ఉన్న కూటమి అభ్యర్థులందరినీ దువ్వడం మొదలుపెట్టినాడు. మీ మొత్తం ఖర్చులు నేను పెట్టుకుంటాను, మీరు ప్రచారం మాత్రం మీరు చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి అని, నన్ను సమర్థించండి అని. ఇప్పటికే నరసాపూర్ లోక్సభ నియోజకవర్గంలో కూటమి పార్టీల మధ్య సయోధ్య ఇంకా కుదిరినట్లు లేదు. టీడీపీ జనసేన కలిసి పనిచేస్తున్న దాఖలాలు లేవు. చాలామంది ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు. ఒకళ్ళకొకళ్ళు పడడం లేదు, కలుసుకోవడం లేదు, కలిసి కార్యక్రమాలు చేయడం లేదు, కలిసి ఎన్నికల ప్రచారం చేయడం లేదు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈలోగా రఘురామకృష్ణరాజు ప్రవేశించి అక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి నష్టం చేసే కార్యక్రమంలో పడి ఈ 7గురిలో శాసనసభ అభ్యర్థులను కూడా మీ ఖర్చులన్నీ నేనే భరిస్తానని చెప్తున్నట్టుగా ఉన్నాడు. దాంతో అభ్యర్థులతో ఆయన చేసిన మంతనాల కారణంగా ఆ 7 శాసనసభ స్థానాల్లో కూటమి అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వాళ్ళు లోక్సభ దగ్గరికి వచ్చేసరికి పెద్దగా పట్టించుకున్నట్లు లేరు. వాళ్ళు గెలుస్తామో ఓడతామో తెలియదు, కానీ ప్రచారం మనకు అయ్యే ఖర్చు, ఎన్నికల ఖర్చు అయితే మొత్తం ఆయన పెట్టుకుంటా అంటున్నాడు కదా అని చెప్పి కూటమి అభ్యర్థి శ్రీనివాస వర్మ కోసం వాళ్ళు పనిచేయడం లేదనే ఒక చర్చ, సహకరించడం లేదని. టీడీపీ జనసేన నాయకులు ఎట్లాగూ సహకరించడం లేదు బీజేపీ అభ్యర్థికి. అది చంద్రబాబు నైజం. కూటమిగా ఏర్పడతాడు, కూటమిలోని ఇతర పార్టీల అభ్యర్థులు ఓడిపోవడం కోసమే పనిచేస్తాడు ఆయన.
అంతిమంగా కూటమిలోని ఇతర పార్టీల వల్ల తన పార్టీకి లాభం జరగాలి, కూటమిలోని ఇతర పార్టీలన్నీ ఓడిపోయి తాను ఒక్కడే విజేతగా నిలవాలనేది ఆయన కుట్ర, ఆయన దుష్ట బుద్ధి అది. ఇప్పుడు అదే జరుగుతున్నది. దానికి రఘురామకృష్ణరాజు ఇంకో వైపు నుంచి తోడైనట్టున్నాడు. దీంతో నరసాపురం లోక్సభ స్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు నల్లేరు నడకలాగా మారింది. మామూలుగానే చాలా ధీమాగా ఉన్న పార్టీ ఇప్పుడు ఇంకా రఘురామకృష్ణరాజు కారణంగా అద్భుతమైన మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని అందరు చెప్పుకుంటున్నారు. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం.